ఒక వ్యక్తి చాలా నష్టపోయి చాలా బాధపడుతూ మరి జీవితం ఇంకా చాలు అనుకునేటువంటి పరిస్థితిలో ఇంకా దేవుని పైన ఆధారపడి, అయ్యా నాకు ఎవరు లేరు, నీ సంఘమే నాకు మార్గము, ప్రభా నేను నీ సంఘంలోనే ఉంటా. సంఘానికి వచ్చేవాడు, సంఘంలో అందరితో కలిసి ఉండేవాడు, సంఘంలో మరి ఐక్యత కలిగి ఉండేవాడు, ప్రతి వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకునేవాడు, దాన్ని నెమరు వేసేవాడు, దేవునితో సంబంధం పెంచుకున్నాడు, సంఘముతో సంబంధం పెంచుకున్నాడు, సంఘ కాపరితో ఆ యొక్క సహవాసాన్ని కొనసాగించాడు. కొంతకాలం తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అన్నీ కోల్పోయినాడు. భార్యను కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, మరి యోబు వలె సమస్తం కోల్పోయాడు. అయితే దేవుడు ఆ వ్యక్తిని మరి తిరిగి నిలబెట్టి ప్రతిదీ అనుగ్రహించాడు. అంటే అన్నీ కొత్తగా చేశాడు దేవుడు. అప్పుడు ఆయన అన్నాడు, ఒక బుక్లో ఆయన రాశాడు, నా జీవితం అయిపోయిందని నేను అనుకున్నా, నా కథకు పులిస్టాప్ పడ్డదనుకున్నా, కానీ దేవుడు తిరిగి ఇంకొక పుస్తకాన్ని మొదలుపెట్టి ఇంకొక తరానికి దేవుడు నన్ను నాయకునిగా చేశాడు. ఇది దేవుడు చేయగలడు, ఇది దేవుడే చేయగలడు అని దేవుడు మరి ఇచ్చిన కృపను బట్టి మరి ఆయన రాసినటువంటి ఆ యొక్క లేఖనం, ఆ యొక్క పుస్తకంలో చివరిగా ఆయన రాసినటువంటి మాటలు, ఐక్యతలో విజయము, ఐక్యతలో దేవుని ఆశీర్వాదము, ఐక్యతలో పరిశుద్ధాత్మాభిషేకం ఉంది, ఐక్యతలో ఆత్మీయ ఉజ్జీవము, ఆత్మీయ ఎదుగుదల, ఫలభరితమైనటువంటి జీవితం, పచ్చటి ఆ యొక్క ఆశీర్వాదం. నిజమే, ఈరోజు మనకు కూడా దేవుడు మన జీవితంలో ఎన్నో మనకిచ్చినప్పటికీ మనం అక్కడికి తృప్తి చెందకుండా మనం ఇంకేదో సాధించాలని మనతో ఉన్న వాళ్ళను మనం దూరం పెడతా ఉంటాం మనం కదా. భార్యను కావచ్చు, భర్తను కావచ్చు, పిల్లల్ని కావచ్చు, తోటి వారిని, ఇరుగు పొరుగు వారిని, అందరితో ప్రేమగా ఉండి వారితో ఒక ఆత్మీయ బంధాన్ని మనం కొనసాగించు. ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ అనుబంధం, ఆత్మీయ బంధాన్ని దేవునికి ఇచ్చాడు. ఆత్మీయ సహోదరుడు, స్పిరిచువల్ బ్రదర్, స్పిరిచువల్ సిస్టర్, స్పిరిచువల్ మదర్, స్పిరిచువల్ ఫాదర్ కదా. వీళ్ళందరూ కూడా ఆత్మీయంగా పుట్టిన వాళ్ళు, వీళ్ళంతా నీ కోసం ఆత్మీయంగా దేవుడు ఇచ్చాడు. అందుకే మనం వాళ్ళందరినీ మనము దూరం చేసుకోవద్దంట. అందరితో కలిసి సంతోషంగా మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. 3వ వచనం ఒకసారి కంప్లీట్ చేయమా. సియోను కొండల మీదకి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఏమంటే దేవుడు తన ఆశీర్వాదాన్ని, నిత్య జీవాన్ని అచ్చటనే, అంటే ఐక్యత ఉన్న చోటనే ఆజ్ఞాపిస్తాడు. ఎక్కడంట? దేవుడు తన ఆశీర్వాదాన్ని, నిత్య జీవాన్ని అచ్చటనే, అంటే ఐక్యత ఉన్న చోటనే ఆజ్ఞాపిస్తాడు. మన మధ్యలో ఐక్యత లేకపోతే, మన మధ్యలో సమాధానం లేకపోతే దేవుని ఆశీర్వాదం నిలబడదు. మన జీవితంలో దేవుని ఆశీర్వాదం నిలబడదు. అమ్మా, మీ అందరికీ చెప్తున్నా, ఐక్యతలోనే దేవుని ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి, దెర్ ఇస్ నో అదర్ వే. ఒంటరిగా ఉంటే కదా, బైబిల్ ఏం చెప్తుంది? ఒంటరిగా ఉండుట మంచిది కాదు కదా. అందరూ పెళ్లి చేసుకోమని కదా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఒంటరిగా ఉన్నాడు, వాళ్ళకి ఎవరు కావాలి? తల్లిదండ్రులు కావాలి కదా. యవనస్తుడు ఉన్నాడు, అంటే పెళ్లి వయసు రాలే ఇంకా, ఎవరు కావాలి? తోడు, అన్న, లేకపోతే సహోదరి, ఎవరో. ఒంటరిగా ఉండొద్దు. ఒంటరి జీవితం అది చాలా ప్రమాదం కదా. వాక్యం కూడా మనకు చెప్తుంది. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబాన్ని కానీ, సంఘాన్ని కానీ, మనం పనిచేసే చోట కానీ అందరితో కలిసి ఐక్యతగా ఉండాలి. ఎవరితో గొడవలు పడద్దు, ఎవరిపైన ద్వేషం పెంచుకోవద్దు, ఎవరిపైన పగలు పెంచుకోవద్దు. మనము బ్రతికినంత కాలం ఒక మంచి పేరు, అబ్బా
ఆ సిస్టరా నిజంగా ఎంత ప్రేమ గలదండి, ఆ బ్రదరా ఎంత ప్రేమ గలడండి. మనని గుర్తు చేసుకుంటారండి. ఒకవేళ మన గుర్తు అబ్బో వాడా ఆమెనా, గయ్యాలి గంప కాదు. నోరు తెరిస్తే అమ్మా ఏబిసిడీలే అన్నీ, నోరు తెరిస్తే ఏబిసిడీలే. చర్చిలో మట్టుకు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం ఎట్లుండాలంట, ఎట్లుండాలి? చర్చిలో ప్రైజ్ ద లార్డ్, బయటికి వెళ్తే, బయటికి పోతే చెప్పాలా నా సంగతి తెలియదు నీకు బిడ్డ జాగ్రత్త. అట్లా ఉండొద్దంట. ఎప్పుడు ప్రేమగా ఉండాలి, నవ్వుతూ ఉండాల. నీ విశ్వాసమును బట్టి కదా, నీకున్నటువంటి అర్హత ఏం లేదు, నీ లోపల ఐక్యత లేదంట. ఈ ఐక్యత లేకపోవడం వల్ల నువ్వు బ్లెస్ అవ్వట్లేదు. ఇంతకాలం నుండి నీ పరిస్థితి మారటం లేదు, నీ అప్పుల బాధలు పోవట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఐక్యత దేవుని హృదయానికి సంతోషాన్ని కలుగజేస్తుందంట. అందుకనే నరుడు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలా, ఐక్యత కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ వచనం ఏమనుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. మనోహరం. రెండవ వచనం, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము. ఇక్కడ చూడండి, ఈ రెండో వచనం ఏమంటున్నాడు ఇక్కడ, ఐక్యత పరిశుద్ధాత్మ అభిషేకానికి దారితీస్తుందంట. మూడోది, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఐక్యత ఆత్మీయ ఎదుగుదలకు ఫలభరితత్వాన్ని ఇస్తుంది. నాలుగవది, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఐక్యత ఉన్న చోట దేవుని ఆశీర్వాదము శాశ్వతంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. హల్లెలూయా.